హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియో లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోగా తింటలేదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఆఖరి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైడ్ కోసం ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. సో కాబట్టి మరి మనోళ్ళు ఏ విధంగా కంపేర్ చేస్తున్నారని ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. గాయస్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్చండి. టీమిండియా గెలుస్తుందా గెలవదా అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్చండి. ఏమైనా మార్పులు చేస్తే బెటర్ ఉంటుందా ఉండదా అనేది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి సౌతాంప్టన్ లో జరగబోతుంది, రోజ్ బౌల్ లో. మరి ఇక్కడ యూజువల్ చూసుకుంటే ఖచ్చితంగా ఇనిషియల్ గా పేసర్లకు హెల్ప్ అవుతుంటది, స్వింగ్ ఉంటది, బౌన్స్ ఉంటది. బట్ ఇనిషియల్ గా పవర్ ప్లే లో మనలో వికెట్ కోల్పోకుండా ఆడితే పెద్ద టార్గెట్ వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ పవర్ ప్లేలోనే చాలా వికెట్స్ అయితే కోల్పోతున్నారు. ఇక్కడ మొత్తం 14 మ్యాచ్ల్లో 9 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచులు, 5 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచులు. ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే దాదాపు 180 దాకా అయితే ఉంది. ఇక టీం విషయానికి వస్తే గిట్ట ఫస్ట్ మన టీం విషయానికి వస్తే గిట్ట మరి ఓపెనర్స్ ఎవరు? సంజు శాంసన్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? సంజు శాంసన్ ఆడితే ఇక్కడ ఏ పొజిషన్ లో ఆడతారు? ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేయాలనుకో కొంచెం వేరే అయితే ఉంటది. ఎందుకంటే మొత్తం 4 మ్యాచ్లు ఓడిపోతే ఘోరంగా అయితే ఉంటది. సో కాబట్టి మ్యాచ్ గెలిచి కొంచెం బెటర్ అయితే ఉంటది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కి మన టీం యొక్క తుది జట్టు అండ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఎవరనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సంజు శాంసన్ ఎక్కడ ఆడతాడు? మరి అభిషేక్ శర్మని కంటిన్యూ చేస్తారా లేదా అతనికి రెస్ట్ ఇచ్చి, ఎందుకంటే జింబాబ్వే సిరీస్ లో కూడా అతను ఉన్నాడు కాబట్టి మరి ఏమన్నా రొటేషన్ పాలసీ కింద అభిషేక్ శర్మకి ఏమైనా రెస్ట్ ఇచ్చి సంజు శాంసన్ గిట్ట తీసుకొస్తారా? లేదు మరి 3 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు వైభవ్ సూర్యవంశీ, మళ్ళీ అక్కడ సంజు శాంసన్ తీసుకొస్తారా? అభిషేక్ శర్మ ఒకవేళ ఆడతా దగ్గర బిగ్ నాకైతే ఎక్స్పర్ట్ చేస్తున్నాం. మరోవైపు వైభవ్ సూర్యవంశీ 3 మ్యాచ్లు ఆడిండు, 3 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ చేసినా చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ లో మరి ఏ విధంగా రాస్తారు అనేది టెస్టింగ్ కనబడుతుంది. బట్ జోష్ టంగ్ షార్ట్ బాల్ మీద షార్ట్ బాల్ తీస్తున్నారు. ఇతను కొట్టేది ఓడుతున్నాడు, తగులుతే 6 పోతుంది, తగలకపోతే అవుట్ అవుతున్నాడు. సో అదే మనకైతే కనబడుతుంది. లాస్ట్ 2 మ్యాచ్ లో సేమ్ కైండ్ ఆఫ్ డిసిమిసల్స్ కనబడ్డాయి. ఫస్ట్ మ్యాచ్ లో విల్ జాక్స్ అవుట్ చేసినా అని, తర్వాత 2 మ్యాచ్ లో జోఫ్ ఆర్చర్ బౌలింగ్ లో ఏ విధంగా అవుట్ అయిందో మనందరూ తెలిసింది. సో కాబట్టి సంజు శాంసన్ మరి ఏమన్నా మళ్ళీ ఇతన్ని తీసుకొస్తారా అనేది చూడాలి. సంజు శాంసన్ ఖచ్చితంగా మ్యాచ్ ఆడి తీరాల్సిందే. మరి ఓపెనర్ ఆడతారా, నెంబర్ 3 ఆడతారా, 4 ఆడతారా, 5 ఆడతారా? సో కాబట్టి ఖచ్చితంగా సంజు శాంసన్ ఆడతా గిట్ట ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే ఉంటది. సో మొత్తం లెఫ్ట్ హ్యాండ్ ఆడతా గిట్ట చాలా కొంచెం ఇబ్బంది అయితే కనబడుతుంది. సో కాబట్టి సంజు శాంసన్ ఖచ్చితంగా మ్యాచ్ ఆడే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. అండ్ తిలక్ వర్మ కూడా నెంబర్ 3 ఆడితే బెటర్ అయితే ఉంటది. తిలక్ వర్మకి నెంబర్ 3 మంచి స్టార్ట్స్ అయితే ఉన్నాయి, మంచి రికార్డ్ అయితే కనబడుతుంది. గతంలో మనం చూసినాం కదా, సౌత్ ఆఫ్రికా ఎగెనిస్ట్ నెంబర్ 3 వచ్చి బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు అయితే కొట్టిండు. తిలక్ వర్మకి ఆ పేస్ అండ్ బౌన్స్ చాలా యూజ్ అవుతుంది. గతంలో కూడా సౌత్ ఆఫ్రికాలో ఆ పేస్ అండ్ బౌన్స్ కి తగ్గట్టు ఆడి ఎలా సెంచరీలు కొట్టిందో మనం చూసినాం. సో కాబట్టి తిలక్ వర్మకి నెంబర్ 3 లో మళ్ళీ ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటది. ఈ ఫైనల్ మ్యాచ్ లో తిలక్ వర్మని నెంబర్ 3 లో ఆడిస్తే చాలా బెటర్ అయితే ఉంటది. మరి చూడాలి మరి ఎక్కడ ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ 80 కొట్టిండు. లాస్ట్ మ్యాచ్ లో ఒక్కడే ఉంటారు పోరాటం అయితే చేసిండు. 49 బాల్లో 80 కొట్టిండు, 163 స్ట్రైక్ రేట్ తోని 5 6లు 4 4లు. మరో పక్క వికెట్స్ పడుతున్నా కానీ శ్రేయస్ అయ్యర్ చాలా చివరకుండి 158 కి అయితే తీసుకొచ్చిండు. ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ లో హైయెస్ట్ స్కోరర్, చాలా బెటర్ ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు మిగతా బ్యాట్స్మెన్స్ తో పోలిస్తే. బట్ కెప్టెన్స్ లో కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నట్టే కనబడుతుంది. టాస్ల మీద టాస్లు గెలుస్తున్నాడు, బట్ మ్యాచ్ అయితే గెలవలేకపోతున్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వచ్చేసి శివన్ దుబే కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు బ్యాటింగ్ లో. చెప్పుకోదగ్గ నాకైతే కనబడతలేదు, ఒక్క మ్యాచ్ వినింగ్ నాకైతే కనబడతలేదు. బౌలింగ్ లో కూడా 2 మెయిన్ రన్స్ అయితే ఇస్తున్నాడు. సో కాబట్టి శివన్ దుబే కూడా మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వచ్చేసి సూర్యవంశీ షెగ్డేకి మ్యాచ్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది అక్కడ. ఒకరైతే ఓపెనర్స్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ అయితే 3 లో తిలక్ వర్మ, 4 లో మళ్ళీ రైట్ హ్యాండర్ శ్రేయస్ అయ్యర్, 5 లో శివన్ దుబే, 6 లో మళ్ళీ రైట్ హ్యాండర్ సూర్యవంశీ షెగ్డే. ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే ఉంటుంది.
సో బట్ ఖచ్చితంగా సూర్యవంశ్ హెగ్డే కూడా అవకాశం ఇవ్వాల్సిందే. ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ 7 వచ్చేసి అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ బ్యాట్ దగ్గర నుంచి కూడా రన్స్ అయితే రావాల్సిందే. బౌలింగ్ లో కూడా ఒక మ్యాచ్ మంచి రాస్తున్నాడు, ఒక మ్యాచ్ లో 2 మంది రన్స్ అయితే ఇస్తున్నాడు. ఇక తర్వాత వచ్చేసి వాషింగ్టన్ సుందర్ ఆడిస్తారా, లేదు మరి వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిస్తారా అనేది చూడాలి. ఇక బౌలింగ్ యూనిట్ వచ్చేసి హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆరు, రవి బిష్ణోయ్. బౌలింగ్ అటాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటది. బౌలింగ్ లో కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ మంచి రన్ ఇస్తున్నాడు, మిగతా 3 ఓవర్స్ 2 మంది రన్స్ అయితే వెళ్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ మెడిన్ ఓవర్ వేసిండు, తర్వాత 3 ఓవర్లలో 41 రన్లు అయితే ఇచ్చిండు. ప్రసిద్ధ్ కృష్ణ చాలా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. ప్రిన్స్ యాదవ్ కూడా కొంచెం మంచి రాణిస్తున్నాడు. సో మరి మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగితే బెటర్ అయితే ఉంటుంది. ఇక 3 లో తిలక్ వర్మ, 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో శివన్ దుబే, 6 లో సూర్యవంశ్ హెగ్డే, 7 లో అక్షర్ పటేల్, 8 లో వాషింగ్టన్ సుందర్ 6 ఎక్స్ట్రా బ్యాట్స్మెన్, 9 లో హర్షదీప్ సింగ్, 10 లో ప్రిన్స్ యాదవ్, 11 లో ప్రసిద్ధ్ కృష్ణ. ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ మనకి మెయిన్ గా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా కనబడుతుంది. సో కాబట్టి ఈ 11th లో వెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరైపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ కి ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. ఆల్రెడీ సిరీస్ గెలిచిల్లు. సో కాబట్టి ఈ మ్యాచ్ లో ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. ఓవరాల్ ఆ టీం కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. బ్యాటింగ్ లో మంచి రాణిస్తున్నారు, బౌలింగ్ లో ఫీల్డింగ్ లో చాలా బెటర్ రాణిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ లో మనం చూసినాం కదా, ఫిల్ సాల్ట్ అండ్ హ్యారీ బ్రూక్ లాస్ట్ మ్యాచ్ లో ఎలాంటి నాకాడిలో, అంతకుముందు మ్యాచ్ లో జోస్ బట్లర్ మంచి రాణించుడు, ఫిల్ సాల్ట్ బ్యాక్ టు బ్యాక్ 2 మంచి ఇన్నింగ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక బౌలింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. జోఫ్రా ఆర్చర్ మరి ఎలాంటి స్పెల్స్ చేస్తుందో చూస్తున్నాం, ముఖ్యంగా పవర్ ప్లేలో. దాంతో పాటు జోష్ టాంగ్ అతను కూడా లాస్ట్ 2 మ్యాచ్ లో చాలా బెటర్ బౌలింగ్ గా తీసిండు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 2 క్రూషల్ వికెట్ తీసుకున్నాడు, ఒకటి తిలక్ వర్మది అండ్ ఒకటి ఇషాన్ కిషన్ది. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ అటాక్ కూడా చాలా బెటర్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ లో వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఫిల్ సాల్ట్ అండ్ జోస్ బట్లర్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో వచ్చేసి హ్యారీ బ్రూక్, 4 లో వచ్చేసి జాకబ్ బెతిల్, 5 లో వచ్చేసి టామ్ బాంటన్, 6 లో విల్ జాక్స్, 7 లో శామ్ కరన్, 8 లో జోఫ్రా ఆర్చర్, 9 లో సాకిబ్ మహమ్మద్. ఒకవేళ ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే సాకిబ్ మహమ్మద్ ఆడించవచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ రైహాన్ అహ్మద్. 10 లో ఆదిల్ రషీద్, 11 లో జోష్ టాంగ్. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ ప్లేయింగ్ లో వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే మన టీం ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి ప్రైడ్ కోసమైనా కానీ. సో మరి ఏ విధంగా రాన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ మెంచండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ మెంచండి.